అయితే ఒక రాయగడ అనేటటువంటి ఒక ప్రాంతంలో ఒడిశా ప్రాంతంలో అయితే ప్రజెంట్ ఉన్నాం. సో ఈ రూట్ మీద వెళ్తే కనుక ఫ్రెండ్స్ డైరెక్ట్ కొరాపుట్ అయితే వెళ్ళిపోవచ్చు చక్కగా. ఆ రూటు చాలా బాగుంది. ఎందుకంటే ఒడిశా ప్రాంతంలోనే నిజంగానే రూట్లు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. దాంతోపాటు మీకు అయితే ఈరోజు ఒక దానికోసం ఒక పంట అయితే పండించుకుంటున్నారు ఇక్కడ భారీగా. అయితే దానికోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం వీడియో అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సో కొద్ది ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే పత్తి పంట అయితే ఇలా పండించుకుంటారు. దాని మొక్క దాని ఒక రూపం చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. అయితే మొక్క అయితే దీని ఒక సైజు ఇంతే, ఇంకా పైన సైజు కూడా పెరుగుతాయి కానీ పెద్ద సెటిల్ అయితే అవ్వవు. కానీ జస్ట్ నాకంటే కొద్దిగా హైట్ తక్కువ, ఒక 4 అలా ఫీట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం దాని యొక్క పూలు అయితే ఈ విధంగా చూస్తున్నాం కదా. ఫస్ట్ దాని యొక్క పూలు అయితే ఈ విధంగా వస్తాయి. దాని తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం దాని యొక్క కాయ ఈ విధంగా కాయలు అయితే తయారవుతున్నాయి ఫ్రెండ్స్. పూలు అయితే ఈ విధంగా వస్తున్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే డైరెక్ట్ ఇక్కడ కాయలు ఉన్నాయి చూస్తున్నారు కదా. డైరెక్ట్ ఇక్కడ కాయలు ఉన్నాయి. కాయ ఈ విధంగా అవుద్ది. దాని తర్వాత కాయ అయిన తర్వాత దీని విషయానికి వస్తే ఈ యొక్క పత్తి పంటలోనే ఒక దూది ఎలాగైతే చూస్తున్నాం కదా, ఇది ఎంత తయారవుతుందో అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వైట్గా ఉన్నటువంటి అన్నీ ఇది పత్తి అంటారు దీన్ని. సో మనం కొన్ని సందర్భాల్లో మనకు బాగాలేనప్పుడు హాస్పిటల్ వెళ్తుంటాం కదా, అలాగే వెళ్ళినప్పుడు అక్కడైతే ఫ్రెండ్స్ మనకు ఏదైతే దూది ఇస్తున్నారో ఇంజక్షన్ వేసిన తర్వాత కానీ ఏదైనా గాయమైన తర్వాత కానీ ఇస్తుంటారో అయితే అదే ఇది, దాన్నే పత్తి అంటారు. సో ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం ప్రజెంట్ మేమైతే రాయగడ ఆ యొక్క ఏరియాలో ఉన్నాం ఫ్రెండ్స్. అయితే ఈ రూట్ మీద వెళ్తే కనుక డైరెక్ట్ కొరాపుట్ అయితే వెళ్ళిపోవచ్చు. సో మనం చూసినట్లయితే బ్యాక్ సైడ్ నిజంగానే అందమైనటువంటి ప్రదేశం ఉంది. నిజంగానే ముందుకెళ్తున్నటువంటి స్నేహితులు అయితే ముందుకు వెళ్తున్నారు. సో అద్భుతమైనటువంటి ఏరియా. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడైతే పత్తి పంటని ఇలా అయితే భారీగా పండించుకుంటున్నారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం ఇది మొత్తం పత్తి. చూసినట్లయితే పత్తి ఎలా ఉంటుంది అంటున్నారా, చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్. అందంగా ఉంది ఫ్రెండ్స్. దీన్నే పత్తి అంటారు. సో మనం కొన్నిసార్లు హాస్పిటల్లో వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా, హాస్పిటల్లో పోయినప్పుడు ఈ యొక్క ఏదైతే మనకు క్లాత్ ఇస్తారో చిన్నది మనకి ఇస్తుంటారు కదా ఇంజక్షన్ వేసినప్పుడు కానీ బ్లడ్ రాకుండా. సో దీన్నే పత్తి అంటారు. సో ఇదే వాళ్ళు ఇస్తుంటారు మనకు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం వైట్గా అయితే ఎక్కువ లేదు కానీ పంట అయితే భారీగానే పండించుకున్నారు.